అలానే మిస్సెస్రావు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ క్రూడాయిల్ బిజినెస్ని ఆయనే నిర్దేశిస్తూ ఉన్నాడు, బంగారం మార్కెట్ని ఆయనే నిర్దేశిస్తూ ఉన్నాడు, స్టాక్ మార్కెట్ని ఆయనే నిర్దేశిస్తూ ఉన్నాడు. ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నటువంటి క్రమంలో మొత్తం మార్కెట్ని ట్రంప్ క్యాప్చర్ చేశాడు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనేది కూడా ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో వినిపిస్తుంది. దానికి కాదనలేనటువంటి పరిస్థితిగా కొన్ని కనిపిస్తున్నాయి. ఉదాహరణకు మనం బంగారం రేటు తీసుకున్నాం. బంగారం రేటు సోమవారం రోజు ఒకే ఒక గంటలో అమాంతం 6,000 పెరిగింది. మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రానికి 6,000 పెరిగిపోయింది. అది ఎలా సాధ్యము అని అంటే ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఏ స్టేట్మెంట్ ఇచ్చాడు? వాస్తవంగా ఆయన 48 గంటల డెడ్ లైన్ ఇచ్చారు ఇరాన్కి. ఈ 48 గంటల్లో హార్ముజ్ జలసంధి నుంచి క్రూడాయిల్ నౌకల్ని మీరు పంపించాలి, లేకపోతే మీ అంతు చూస్తాం, మిమ్మల్ని స్మాష్ చేస్తాం, మిమ్మల్ని భూభాగంలో లేకుండా చేస్తాం అని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఏం చేశాడు? 48 గంటల గడవకు ముందే, డెడ్ లైన్ గడువు ముగియక ముందే 5 రోజుల పాటు నేను రిలాక్సేషన్ ఇస్తున్నాను, ఈ 5 రోజులు ఇరాన్కి సంబంధించినటువంటి విద్యుత్ స్థావరాల మీద కానీ స్థావరాల మీద కానీ ఎలాంటి కాల్పులు జరపము అని చెప్పి వెనక్కి తగ్గాడు. యుద్ధం నుంచి వెనక్కి తగ్గేటువంటి ప్రయత్నం చేశారు. అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు. వెంటనే బంగారం రేటు ఊపందుకుంది. ఒకేసారి 6,000 పెరిగింది. గ్రాము 6,000 రేటు పెరిగింది. అంటే దీని అర్థం ఏంటి? ట్రంప్ స్టేట్మెంట్స్ మీద ఆధారపడి ఉంది. ఇక్కడ అనేక కోణాల నుంచి, మల్టీ కోణాల నుంచి మనం విశ్లేషించుకోవచ్చు బంగారం రేటుని. వాస్తవంగా అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ కనుక బలపడితే బంగారం రేటు తగ్గుతుంది. ఇది సహజ సూత్రం. కానీ డాలర్ రేట్ ఎప్పుడు పెరుగుతుంది? అంతర్జాతీయంగా స్టడీ మార్కెట్ ఉంటే. స్టడీ మార్కెట్ ఉన్నప్పుడు, అలాగే అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ తోటి వాణిజ్యం చేస్తే అన్ని దేశాలు, అప్పుడు అమెరికా డాలర్ మీద నమ్మకం వస్తుంది, అమెరికా డాలర్ మీద పెట్టుబడులు పెడతారు, బంగారం రేటు తగ్గుతుంది. మరి యుద్ధం వస్తే ఇప్పుడు బంగారం రేటు తగ్గుతుంది. యుద్ధం లేదు అనగానే పెరిగింది. ఇది గ్యాంబ్లింగ్. అంతర్జాతీయ బులియన్ నిపుణులు చెప్తున్నటువంటి మాట. వాస్తవంగా యుద్ధం లేదు అనగానే బంగారం రేటు వాస్తవంగా పెరిగింది. కానీ యుద్ధం లేదు అనగానే తగ్గాలి. కానీ దానికి భిన్నమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. మరొక కోణం నుంచి చూస్తే, అంటే నేను చెప్పింది ఒక కోణంలో విశ్లేషణ, మరొక కోణం నుంచి విశ్లేషణ చేస్తే క్రూడాయిల్ హార్ముజ్ జలసంధి నుంచి ట్రాన్స్పోర్ట్ కావాలి. ట్రాన్స్పోర్ట్ కాకుండా ఆపేసింది ఇరాన్. మరి ఆ ట్రాన్స్పోర్ట్ లేకపోతే ఎవరి దగ్గర ఉండిపోతుంది ఆయిల్ మొత్తం? ఇరాన్కి అనుకూలంగా ఉండేటువంటి దేశాల దగ్గర ఉండిపోతుంది. రష్యా, చైనా, వీళ్ళ దగ్గర ఉండిపోతుంది. వాళ్ళు చేసేటువంటి డిమాండ్ ఏంటి? మీరు ఆయిల్ అమ్మండి, కానీ అమెరికా డాలర్లో మాత్రం వాణిజ్యం చేయొద్దు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అదే జరిగితే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇండెక్స్లో అమెరికా డాలర్ పడిపోయే అవకాశం ఉంది. అమెరికా డాలర్ వాటా అది పడిపోతే ఇమీడియట్గా బంగారం రేటు పెరుగుతుంది. ఇది మరొక కోణంలో ఉండేటువంటి విశ్లేషణ. మరి ఇప్పుడు జరుగుతుంది ఏంటి? ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్నటువంటి జిమ్మిక్. బేసికల్గా ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయన ఏ విధంగా మార్కెట్ని హోల్డ్ చేయొచ్చు, ఏ విధంగా హైప్ క్రియేట్ చేయొచ్చు, వీటన్నిటిలో నిష్ణాతుడు ఆయన. అమెరికా అధ్యక్ష పదవిని ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్యానికి, అంతర్జాతీయ మార్కెట్కు ఉపయోగించుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు డాలర్ బలపడాలి అనేది ఆయన ఆలోచన ఒక రకంగా. మరో రకంగా డాలర్ బలహీనపడాలి అని. 2 రకాలుగా ఉంటుంది ఆయనకి. ఎందుకంటే బలహీనపడితే కనుక ఎక్కువ మంది కొనుగోలు చేస్తారు వస్తువుల్ని, వాళ్ళు తయారు చేసే వస్తువుల్ని. ఎక్కువగా ఉంటే కనుక కొనుగోలు చేయరు. ఇదొక కాన్సెప్ట్. ఆయన ఆయనకున్న అప్పుల దృష్ట్యా డాలర్ రేటు తగ్గాలనుకుంటాడు. ఎందుకంటే అమెరికాకి అనేకమైన అప్పులు ఉన్నాయి కాబట్టి డాలర్ రేటు తగ్గాలనుకుంటాడు. తక్కువ డాలర్లు ఇస్తే సరిపోతుంది కదా. అలా లేదు, పెరిగింది అనుకోండి, డాలర్ రేటు పెరిగింది అనుకోండి, పెరిగిన దాని ప్రకారం ఇవ్వాలి. ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ దీంట్లో కనిపిస్తున్నాయి. అందుకే ఏ కోణం నుంచి కూడా ఈవెన్ అంతర్జాతీయ బంగారం నిపుణులు కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు బంగారం రేటు. యాజ్ ఆఫ్ నౌ ఈరోజు పరిస్థితి ఏంటనేది మనం చూద్దాం. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో మనం చూద్దాం. అసలు మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లోనే ఎంత ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి బంగారానికి సంబంధించి అనేది మనం చూస్తే
దారుణమైన పరిస్థితి కనపడుతుంది. అమెరికా ఎంత గ్యామ్లింగ్ చేస్తుంది బంగారం విషయంలో అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో ఇక్కడ చూడండి, ఇది మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్కి సంబంధించింది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో 1,39,750 రూపాయలు ఉంది యాజ్ ఆఫ్ నౌ. ఇది లైవ్, ఇది ముంబై మార్కెట్. ముంబై మార్కెట్లో 1,39,750 24 క్యారెట్ల మేలిమి బంగారం యొక్క రేటు 0.35% పెరిగింది. డే రేంజ్ ఇవాళ 1,36,292 నుంచి స్టార్ట్ అయ్యి ఇది పెరుగుతూ వచ్చింది. హైయెస్ట్ 1,40,482 రూపాయల వరకు ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇవాళ. అందుకే అక్కడ దాకా గ్రాఫ్ వేశారు. ఇక్కడ చూడండి, మొత్తం టైం టు టైం ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఉదయం 9 గంటలకి మార్కెట్ స్టార్ట్ అయింది. అప్ అండ్ డౌన్స్ చూడండి. అంటే ఇవాళ ట్రంప్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి స్టేట్మెంట్స్ని బట్టి టైం టు టైం ఏ స్టేట్మెంట్ ఇచ్చారు? ఇరాన్ ఏమంటుంది? మా షరతులు ఒప్పుకుంటేనే మేము యుద్ధాన్ని విరమిస్తాం, లేదంటే లేదని చెప్పి చెప్తుంది. యుద్ధం కొనసాగుతుందని చెప్పి చెబుతుంది. అప్పుడు యుద్ధం కొనసాగుతుంది అనగానే కొంత తగ్గుతుంది. 10 గంటలకల్లా వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చి తగ్గింది. ఇక్కడ చూడండి 11 గంటలకు కూడా తగ్గింది. హైయెస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ హైయెస్ట్ పెరిగింది. ఇక్కడ ఎందుకు పెరిగింది? ఇప్పుడు ఇరాన్కి సంబంధించినట్టు IRGC వార్నింగ్ ఇచ్చింది అమెరికాకి. మేము ఆపము, సీ మైన్స్ పెట్టున్నాము, జలసంధి నుంచి, హార్ముజ్ జలసంధి నుంచి వచ్చేటువంటి ఓడల్ని పేల్చేస్తాం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది. అక్కడ పెరిగింది ఆ స్టేట్మెంట్ ఇవ్వగానే. సో ఇక్కడికి వచ్చి 1,39,717 దగ్గర ఇప్పుడు ఉంది యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు ఈ టైం ప్రకారం. సో కాబట్టి ఇక్కడ చూడండి, వాల్యూ ఎంత ఇచ్చారు గ్రాఫ్. సో దీన్ని బట్టి పెరుగుతూ తగ్గుతూ వస్తుంది. అంటే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగ్జాక్ట్గా మనం ఎక్స్పెక్ట్ చేసిన పరిస్థితిలో లేదు. సరే, హైదరాబాద్ మార్కెట్లో చూద్దాం. హైదరాబాద్ మార్కెట్లో చూస్తే ఇవాళ 38 రూపాయలు తగ్గినట్టు ఉంది. హైదరాబాద్ మార్కెట్లో గ్రాము 8 గ్రాములు వచ్చేసి నిన్నటితో పోల్చుకుంటే తగ్గింది. ఇవాళ కొద్దిగా తగ్గినట్టు చూపిస్తున్నాడు హైదరాబాద్ మార్కెట్లో. చూడండి, 1 గ్రాము వచ్చి 35 రూపాయలు తగ్గింది. 8 గ్రాములు వచ్చేసి 280 రూపాయలు తగ్గింది. తులం 350 రూపాయలు తగ్గింది. పెద్ద తగ్గినట్టు కనిపించట్లేదు. ఇక్కడ మనం లాస్ట్ 1 వీక్ నుంచి చూస్తే, సో నిన్న కూడా 35 రూపాయలు తగ్గినట్టు హైదరాబాద్ మార్కెట్లో చూస్తుంది. సో ఒక్కో మార్కెట్ ఒక్కో రకంగా చూపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక మీకు అమెరికా డాలర్ మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఎలా కుట్ర జరుగుతుంది అమెరికా డాలర్ మీద అనేది నేను చెప్తా. చైనా ఏమంటుందంటే ఇరాన్కి యువాన్లోనే మీరు ట్రేడ్ చేయండి, ఆయిల్ ట్రేడ్ని అని చెప్తుంది. రష్యా కూడా అదే చెప్తుంది, రూబుల్లో మీరు ఆయిల్ అమ్మండి అని. ఇరాన్ ఏం చెప్తుంది? మీరు ఈ జలసంధి నుంచి వెళ్ళాలంటే అమెరికా డాలర్ ఇతర కరెన్సీని వాడండి, అప్పుడు మేము పంపిస్తామని చెప్తుంది. సో అలాంటి పరిస్థితుల్లో డాలర్ వాల్యూ తగ్గిపోతుంది అని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్ ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో. అది జరిగితే కనుక మీకు బంగారం రేటు పెరగడానికి అవకాశం ఉంది. అటు కాకుండా ట్రంప్ ఇప్పుడు చేసేటువంటి ట్రంప్ అలాగే నేతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని వాళ్ళిద్దరు చేస్తున్నటువంటి వ్యూహం ఏంటంటే ఇరాన్లో ఉండేటువంటి కర్గ్ అనేటువంటి ద్వీపం దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనుకుంటున్నారు. అది వాళ్ళ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరారనుకోండి అమెరికా డాలర్ అనేది పెరిగే అవకాశం ఉంది. సో అమెరికా డాలర్ రేట్ పెరిగితే బంగారం తగ్గేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది ఎప్పుడు సాధ్యము? యూరోపియన్ యూనియన్ మొత్తం కూడా ఇప్పుడు అమెరికాకి సపోర్ట్గా ఉంది. గత 2 రోజుల నుంచి సపోర్ట్ లేదు, ఇప్పుడు సపోర్ట్గా ఉంది. అలాగే గల్ఫ్ కంట్రీస్ కూడా ఇప్పుడు అమెరికాకి సపోర్ట్ వస్తున్నాయి. ఇవరందరూ ఒకటైతే కనుక డెఫినెట్గా ట్రంప్ ఏదైతే అనుకున్నాడో అది రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అప్పుడు అమెరికా డాలర్ స్టడీ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అమెరికా డాలర్ బలపడితే కనుక ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం రేటు తగ్గేటువంటి అవకాశం ఉంది. సో యుద్ధం జరిగితే మరి అప్పుడేమవుతుంది? యుద్ధం ఒక అణు యుద్ధం స్థాయికి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడేమవుతుంది? అమెరికాకు సంబంధించి నీకు ఆయిల్ పుష్కలంగా ఉంది అమెరికా దగ్గర కూడా.
యూరోపియన్ కంట్రీస్ దగ్గర, అలాగే అమెరికా దగ్గర కూడా. అమెరికా ఒక్కటే ట్రేడ్ చేస్తుంది మిగతా ప్రపంచాన్ని అంతటికి కూడా. ఎందుకంటే హార్మోజ్ జలసంధి నుంచి వీళ్ళు ఎలాగో రానివ్వకపోతే కనుక మీ గల్ఫ్ కంట్రీస్ నుంచి ఆయిల్ సప్లై ఆగిపోతుంది. ఆయిల్ సప్లై ఆగిపోయినప్పుడు అమెరికా మొత్తాన్ని సప్లై చేస్తుంది. అప్పుడు డిమాండ్ పెరుగుతుంది ఆయిల్కి. డిమాండ్ పెరిగినప్పుడు అమెరికా డాలర్ మరింత బలపడే అవకాశం ఉంది. సో యుద్ధం జరిగితే పెరగడానికి అవకాశం ఉంది ఈ కోణం నుంచి ఆలోచిస్తే. సో కాబట్టి ఏ కోణం నుంచి ఆలోచిస్తే ఆ కోణం వైపు కనిపిస్తుంది బంగారం రేటు ఓలటైల్గా. అంటే మనం స్పష్టంగా కనిపించట్లేదు, అస్పష్టత ఉంది అంతర్జాతీయ మార్కెట్లో. అందుకే చాలామంది నిన్ను అడిగారు, మీరు వీడియో చేసినప్పుడు అసలు మీకు స్పష్టత ఉందా, మీరు స్పష్టంగా చెప్పగలరా అని చెప్పి. నేనేం చెప్తాను, అంతర్జాతీయంగా ఉండే నిపుణులు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, ఇవాళ ఇన్సైడ్ ట్రేడ్ చేశాడు ట్రంప్ అంటున్నాడు. మరి వాళ్ళకే అర్థం కానప్పుడు నేను ఉన్నటువంటి పరిస్థితిని చెప్పగలను. ఇప్పుడు అమెరికా యుద్ధాన్ని కొనసాగించింది అనుకోండి, అమెరికా ఆయిలే ప్రపంచంలో ఉండే దేశాలు కొనాల్సి వస్తుంది. గల్ఫ్ నుంచి ఎలాగో వచ్చే పరిస్థితి ఉండదు. అప్పుడు ఖచ్చితంగా అమెరికా నీకు బ్యారెల్ రేట్ని, క్రూడ్ ఆయిల్ రేట్ని పెంచేస్తుంది. నిన్న మొన్న క్రూడ్ ఆయిల్ రేటు బ్యారెల్ వచ్చేసి $110 వెళ్ళిపోయింది. ఒక్కసారిగా యుద్ధం విరమిస్తున్నాం అనగానే అది కాస్త $100 కిందకి దిగిపోయింది. మరి దీన్ని మనం బేరీజ్ వేసుకున్నాం అనుకోండి, యుద్ధం జరిగితే బంగారం, ఇప్పుడు డాలర్ రేటు పెరుగుతుంది, బంగారం రేటు తగ్గిపోతుంది, తగ్గే అవకాశం ఉంది యుద్ధం జరిగితే. యుద్ధం జరగకపోయినప్పటికీ కూడా గల్ఫ్ కంట్రీస్ కనుక అమెరికా డాలర్ తోటి కనుక వాణిజ్యం చేస్తే, చైనా కానీ రష్యా కానీ ఇవన్నీ కూడా, అప్పుడు డాలర్ రేటు పెరుగుతుంది. డాలర్ రేటు పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా బంగారం రేటు తగ్గుతుంది. అలా కాకుండా అమెరికా ఏతర డాలర్ వాణిజ్యాన్ని రష్యా, చైనా, గల్ఫ్ కంట్రీస్ ఇవన్నీ చేసినాయి అనుకోండి, అప్పుడు బంగారం రేటు పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఈక్వేషన్. దీన్ని బట్టి మీరు ఏ కోణం నుంచి ఆలోచించి మీరు ఎలా అయినా డిసైడ్ కావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.